ఒక నేర చరిత్ర ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి హోంమంత్రి అయినప్పుడు శాంతి భద్రతలు ఏముంటది? ఆయన్నే సంపుతా లాగుల్లో తొండలు ఇడుస్తాప్పుడు పేగులు మెడకేసుకుంటానే చావు భాష మాట్లాడుతున్న ఒక వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి హోంమంత్రి అయినప్పుడు ఏముంటది? ఆయన ప్రతీకారోచితం రగిలిపోతా ఉన్నాడు. ప్రతీకారం నేరం. నిజంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా. పోలీసు వ్యవస్థ అనేది సృష్టించబడ్డది బలహీనులను, ఏమాత్రం సహారా లేని వ్యక్తులను వాళ్ళని కాపాడమని మరి పోలీసు వ్యవస్థ సృష్టించబడ్డది. ఇలా అధికారంలో ఉన్న వ్యక్తులు దౌర్జన్యాలు చేస్తుంటే ప్రతిపక్షాలను రక్షించాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంది. కానీ ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్షాల మీద దాడులు జరుగుతూ ఉంటే మీరు కేసులు పెట్టకుండా దాడులు చేసిన అధికార పక్షాన్ని మీరు కాపాడుకుంటూ వస్తూ ఉంటే, సహిస్తూ వస్తూ ఉంటే ఇంకెక్కడ పోలీసుకు ఉంటుంది? ఇంకెక్కడ శాంతి భద్రతలు ఉన్నాయి? ఇంకెక్కడ రాజ్యాంగం ఉన్నది? ఇంకెక్కడ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి? ప్రాథమిక హక్కులు ఉన్నాయి? అవన్నీ కథం అయిపోయినాయి. తెలంగాణ అనేది వల్లకాడు అవుతున్నది. తెలంగాణ పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించినాయి. రేవంత్ రెడ్డి గద్దె దిగితే తప్ప మళ్ళీ తెలంగాణలో శాంతి అనేది రాదు అని నేను అనుకుంటున్నాను.